యూరియా కొరత సహా అనేక రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలు చేపట్టేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు తెలపనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నిరసనను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అనుమతి లేకుండా నిరసనలు చేస్తే అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. ఆంక్షలు లెక్క చేయకుండా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆర్డీఓ కార్యాలయాల వద్దకు చేరుకుంటున్నారు రైతులు, వైఎస్ఆర్సీపీ నేతలు. నోటీసులు, అరెస్టులపై చూపుతున్న శ్రద్ధ యూరియా కొరతపై చంద్రబాబు ప్రభుత్వం చూపటం లేదు. ఉల్లి, టొమాటోలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవట్లేదు. ఎంతమందిని అరెస్ట్ చేసినా రైతుల పక్షాన పోరాటం చేస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసనలకు సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ఈ రైతన్న రణభేరి అంశంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు. నమస్తే అండి సతీష్ రెడ్డి గారు. నమస్కారం హరి గారు. సార్, మొత్తం కాడి వదిలి రోడ్డు ఎక్కుతున్నారు రైతులు. వారాలుగా చూస్తున్నాం మనం. ఉదయాన్నే పొద్దున వాన లేదు, ఎండ లేదు, లైన్లలో నిల్చొని చెప్పులు పెట్టుకుని లైన్లో వాళ్ళు పడుతున్న వెతలు అన్నీ ఇన్ని కావు, ఇవేమీ కనిపించలేదు. అయితే బుఫేలకి వెళ్ళినప్పుడు మనం లైన్లో నుంచుంటాం కదా, సో ఎరువులకు నుంచుంటే తప్పేంటి, యూరియాకి నుంచుంటే తప్పేంటి అని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతారు. ఇవాళ మీరు ఈ రైతు పోరు తలపెట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు నిన్న కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తారు. ఎక్కడ బ్లాక్ మార్కెట్కి వెళ్తుందో దాన్ని అడ్డుకోండి అంటూ చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తారు. మీరు కదిలితే తప్ప అక్కడ చలనం ఉండదు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ప్రస్తుతం మీరు యూరియాతో పాటుగా రైతుల కష్టాలపై గళమెత్తుతున్నారు. ఏంటి యాక్షన్ ప్లాన్? హరి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా కూడా చాలా దీనా వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళు పండించేటువంటి పంటలు కొనేటువంటి నాతుడు లేడు. రైతులకు అవసరమైనటువంటి ఎరువులు, రసాయనాలు ఇవన్నీ కూడా ఆకాశానికి అంటిపోయిన రేట్లన్నీ కూడా ఎక్కడ కూడా ఈ రైతులకు అందాల్సినటువంటి ఈ యొక్క ఎరువులు సరఫరా సరిగ్గా జరగడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల పొడవునా కూడా ఆర్బీకే కేంద్రాలు అంటే రైతు భరోసా కేంద్రాలు ప్రతి ఒక్క గ్రామంలో కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశాయి. రైతు అనేవాడు ఎక్కడికి కూడా బయటికి పోకుండా వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో నాకు పలాని ఎరువులు కావాలా, పలాని నాకు ఫర్టిలైజర్ కావాలా, పెస్టిసైడ్ కావాలంటే అవన్నీ కూడా ఆర్బీకే కేంద్రంలో అందుబాటులో పెట్టేటువంటి పరిస్థితులు. ఈరోజు ఆర్బీకే పరిస్థితి చూస్తే చాలా దీనా వ్యవస్థలో ఉంది. ఎవరికి ఏం మొరబెట్టుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 2 నెలల నుంచి ఈరోజు వచ్చినటువంటి యూరియా కొరత ఈరోజుది కాదు, 2 నెలల నుంచి యూరియా అందుబాటు కాక రైతులందరూ కూడా రోడ్ల మీద ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది కూడా దాదాపు వారం 10 రోజుల కిందటే ఈ నెల 9వ తారీఖున అంటే ఈరోజు ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి సమస్యలపైన ఆర్డీఓ ఆఫీసులకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పి మేము సమర్పించిన తర్వాత నిన్న హడావిడిగా ముఖ్యమంత్రి కూర్చొని దీని మీద రివ్యూ పెట్టుకున్నారు. అంటే ముఖ్యమంత్రి గారికి రైతుల ఇబ్బందుల పట్ల, రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రెండవది, ఈరోజు రైతులు ఇంత దీనా వ్యవస్థలో ఉండి ఇంత ఇబ్బందుల్లో ఉంటే, రైతుల తరపున పోరాటం చేస్తూ ఉంటే అనుమతులు కనీసం ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదంటే ఎంత ఎంత కక్షపూరితంగా ఈ యొక్క ప్రభుత్వాలు ఉన్నాయి, ఎంత నిరంకుశత్వంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయో కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఒకవైపు రైతులకు అందరికీ మేలు చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు కూడా ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 మేనిఫెస్టోలో చెప్పాడు. ఇప్పటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయి దాదాపు 1.5 సంవత్సరం అవుతూ ఉంది. అంటే ఇప్పటికి ప్రతి ఒక్క రైతుకు అందాల్సినటువంటి అమౌంట్ 30,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు అందాల. మరి ఇప్పటి వరకు గత వారంలో ఎప్పుడో కూర్చొని 5,000 రూపాయలు వేసాడు తప్పితే ఇంతవరకు ₹1 అయినా ఈ రైతుల పట్ల ఈ ప్రభుత్వం చూసిందా? ఒకసారి మీరు ఆలోచన చేయాలా. రెండవది, రైతులకు సంబంధించినటువంటి ఉచిత ఇన్సూరెన్స్ స్కీమ్, అనేక పంటలకు ఈ యొక్క ఉచిత ఇన్సూరెన్స్ అనే కార్యక్రమం లేదు. ఈరోజు రైతులు ఎక్కడి నుంచి కట్టుకోవాలనో అర్థం కావడం లేదు. మరి రైతులు పండించినటువంటి పంటల ధరలు చూద్దామా, గణనీయంగా తగ్గిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి సమయంలో మా ప్రాంతంలో పండేటువంటి పంటలు, కందులు దాదాపు 14,000 రూపాయలు కందులు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు 7-8 రూపాయలు కూడా కందులు కొనేటువంటి పరిస్థితిలో లేరు. ఆ రోజు పత్తి దాదాపు 100 రూపాయలు కిలో
అమ్మేటువంటి పరిస్థితుల్లో రైతులు ఉంటే ఈరోజు 70-75 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితులు లేరు. ముఖ్యంగా మా పులివెందుల ప్రాంతంలో చీనీ పంట పండుతాయి. చీనీకాయలు 1,00,000 రూపాయల వరకు కూడా టన్ను అమ్మినటువంటి రోజులు ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు 10,000 రూపాయలకు 10,000 రూపాయలు అమ్మాలంటే మళ్ళీ 25% సూటు ఆ యొక్క వ్యాపారానికి ఇవ్వాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. రైతులు పండించేటువంటి ప్రతి ఒక్క చెప్పండి సతీష్ రెడ్డి గారు. కానీ ఇవన్నీ మీరు చెబుతున్నారు, వరుసగా చెబుతున్నారు, రైతులు పండించేటువంటి వరుసగా చెప్తున్నారు సతీష్ రెడ్డి. కానీ దీంట్లో ఆశ్చర్యం ఏముంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో అనౌన్స్ చేశారు. సో వ్యవసాయం అనేది దండుగా అనేది, సో అలాంటి అడుగులే ఆయన ఉంటాయి. రైతుల్ని వ్యవసాయానికి దూరం చేసే విధంగానే ఆయన కార్యాచరణ కూడా ఉంటుంది అనేది చాలామంది రైతులు చెప్తున్నారు. సో అసలు వ్యవసాయం చేయాల్సిన పరిస్థితుల్లో లేవు అని రైతు మాట్లాడుతున్నాడు. కానీ వ్యవసాయమే పట్టుకొమ్మ దేశానికని ఈరోజు ఉన్న పరిస్థితుల్ని ఆయన ఏ రోజు లెక్క పెట్టరు. మొన్నటికి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పులివెందుల వచ్చినప్పుడు ఉల్లి రైతుల్ని పరామర్శించారు. అలాగే ఈరోజు టొమాటో రైతుల పరిస్థితి కూడా ఈ రకంగా ఉందో మనకు తెలుస్తోంది. మరోవైపు ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు చెప్తారు తెలంగాణలో ఉన్నంత గడ్డు పరిస్థితులు ఆంధ్రాలో లేవు రైతులకి అని చెప్తున్నారు. మరి మీ వెనుకున్న రైతులు వాళ్ళు రైతులు కాదా? ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళి యూరియా తెచ్చుకుంటున్న వాళ్ళు రైతులు కాదా? బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది అంటూ రోడ్ల మీద ఆగిపోయి ధర్నాలు చేస్తున్న వాళ్ళు రైతులు కాదు. చంద్రబాబు నాయుడుకు గతంలో కూడా రైతుల పట్ల చాలా చిన్న చూపు, వ్యవసాయదారులంటే ఆయనకు చాలా చులకన భావన గతంలో ఉండేది. కానీ ఎన్నికల ముందు ఈ యొక్క కూటమందరూ కూర్చొని రైతులకు స్వర్గధామకంగా ఉంటాము, అన్ని రకాల కూడా మేము అండదండలుగా ఉంటాము, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించైనా కూడా రైతులకు అందరికీ అన్ని రకాలుగా చేస్తామని చెప్పి వాళ్ళు ఒక తప్పుడు ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు నమ్మి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం వస్తే మేము బాగుపడతాము, వీళ్ళేదో అనేక రకాలుగా చెప్తాండ్రు, సంవత్సరానికి 20,000 ఇస్తామంటున్నారు, ఉచితంగా ఇన్సూరెన్స్ ఇస్తామంటున్నారు, జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగ్గా చేస్తామని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో మద్దతు లేదు, వీళ్ళకైతే మద్దతు ఉంటుందని అనే రకంగా వీళ్ళు ఆ రోజు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ప్రజల యొక్క ఓట్లు, ముఖ్యంగా రైతుల యొక్క ఓట్లన్నీ కూడా వేసుకోవడం జరిగింది. కానీ వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 15 నెలలు 16 నెలల నుంచి చూస్తే ఏ పంటకు ఒక్క పంట చెప్పండి, ఈ రాష్ట్రంలో ఈ రైతులు పండించేటువంటి ఈ ఒక్క పంటకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నప్పుడు కంటే ఇప్పటికి ఎక్కువ మద్దతు ధర లభిస్తుందనేటువంటి ఒక పంటను చూపించండి. ఒక టమాటా కాదు, ఒక ఉల్లి కాదు, ఒక శనగ కాదు, ఒక వేరుశెనగ కాదు, వరి కాదు, ప్రతి ఒక్క పంట ఈరోజు రైతుల యొక్క దీనస్థితి చూస్తే నిన్న ఒక అతను మా పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అతను చీనీకాయలు పెరుకొని మార్కెట్కి పోయినాడు. 2,300 కేజీలు ఆయన యొక్క చిన్న పంట మాగినపోయినటువంటి పంటలన్నీ మార్కెట్కి తీసుకొని పోతే అతనికి అన్ని ఖర్చులు పోయిన తర్వాత 2,380 కేజీలు వేస్తే 80 రూపాయలు వెనక్కి ఇచ్చినటువంటి పరిస్థితి నరసింహారెడ్డి అనే ఒక రైతు నిన్ననే నా దృష్టికి వచ్చింది. ఇంత దౌర్భాగ్యంగా ఉంది. ఈరోజు నిజంగా ఈ యొక్క రైతుల గురించి ఉద్యమిస్తూ ఉంటే సపోర్ట్ చేయాల్సింది పోయి మీ సమస్యలు ఏంది, మేము కూడా వస్తాం మీతో పాటు, మేము కూడా ఆర్డీఓ కేంద్రాల్లో ఉంటాం, లేకుంటే రైతు భరోసా కేంద్రాలు ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం ముందరకుండాల్సింది పోయి మీరు ఉద్యమాలు చేస్తే, లేకుంటే మీరు ప్రజల తరపున పోరాటం చేస్తే, లేకుంటే మీరు రైతుల తరపున పోరాటం చేస్తే మిమ్మల్ని బొక్కలేకేస్తామని ఏ రకంగా బెదిరిస్తున్నాడో ఇవన్నీ చూస్తే నిజంగా రైతులు ఈరోజు ఉడికిపోతున్నారు. రైతుల్లో ఉన్నటువంటి ఆవేశం అది పెరిగే లోపలనే దయచేసి నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రానికి రైతులే వెన్నెముక. రైతులు లేనిది ఈరోజు ఎవడు కూడా సుభిష్టిగా ఉండలేరు. వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు అన్నం తింటున్నామంటే వాళ్ళు పండించినటువంటి పంటలే. దయచేసి వాళ్ళను కాపాడాల్సినటువంటి పరిస్థితి మీలో ఉంది. మీరు వెంటనే ఈ యొక్క రైతులు కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్లు, ఈ యొక్క యూరియాలు ఇవన్నీ అందుబాటుతో పాటు మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ప్రతి రైతుకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 1.5 సంవత్సరం అయిపోయింది. అంటే 30,000 రూపాయలు ఈరోజు రైతులకు రావాలి. నువ్వు 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. దీన్ని ఏ రకంగా మేము ఒప్పుకోము. రైతులకు అన్ని రకాలుగా మేలు జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మీరు మమ్మల్ని ఎన్ని రకాలుగా హింసలు పెట్టినా, లేకుండా మమ్మల్ని నిర్వీర్యం చేస్తానికి ప్రయత్నం చేసినా కూడా మేము ఆగము. రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందరకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సతీష్ రెడ్డి గారు, లైవ్లో అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.